హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎగ్ పఫ్. బేకరీకి వెళ్లి కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా టేస్టీగా అండ్ చాలా సింపుల్‌గా చేసుకునే ఈ ఎగ్ పఫ్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ అయినా లేకపోతే ఇలాంటి ఒక ప్లేట్ అయినా తీసుకొని ఇందులోకి ఒక కప్ మైదా పిండి, పావు టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ షుగర్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాక ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్నాక దీనిపైన మూత అయినా లేకపోతే ఇలాంటి ఒక బౌల్ అయినా పెట్టుకొని ఒక 15 నిమిషాలు దీన్ని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ మైదా పిండి, ఒక పావు ఆయిల్ పోసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మైదా పిండి పేస్ట్‌ని పక్కకు పెట్టుకోవాలి. అలాగే 2 ఎగ్స్‌ని బాయిల్ చేసి దానిపైన ఉండే పెంకు తీసేసి వీటిని కూడా పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్ పఫ్‌లోకి స్టఫింగ్‌ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఒక పావు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన ఒక 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక 2 నిమిషాలు ఫ్రై అయ్యాక ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ కారం, మీ టేస్ట్‌కి తగినంత సాల్ట్, పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా ఒక 2 నిమిషాలు ఫ్రై అయ్యాక ఫైనల్‌గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని దించేసుకోవాలి. ఆ తర్వాత పిండి మీద ఉన్న గిన్నె తీసేసుకొని పిండిని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని 4 ముద్దలుగా డివైడ్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇందులో నుంచి ఒక పిండి ముద్ద తీసుకొని ఈ విధంగా పొడి పిండిలో పిండి ముద్దని ఇలా అద్దుకోవాలి. ఆ తర్వాత పూరీ కర్రతో మనకెంత వీలైతే అంత పల్చగా ఈ పిండి ముద్దని రోల్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రోల్ చేసుకున్నాక ఇప్పుడు ఈ చపాతీని వేరొక ప్లేట్‌లోకి పక్కకు తీసుకోవాలి. ఈ విధంగానే మిగిలిన చపాతీలను కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఈ చపాతీ పైన మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన మైదా పిండి పేస్ట్‌ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఈవెన్‌గా అంతా స్ప్రెడ్ చేసుకొని అప్లై చేసుకున్నాక ఇంకో చపాతీని వేసుకోవాలి. ఈ విధంగానే మిగిలిన చపాతీలు కూడా వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టిన మైదా పిండి పేస్ట్‌ని అప్లై చేసుకోవాలి. ఇలా ఒకదానిపైన ఒక చపాతీ వేసుకొని మైదా పిండి పేస్ట్ అప్లై చేసుకున్న తర్వాత చాక్‌తో అయినా లేకపోతే ఇలా పిజ్జా కట్టర్‌తో అయినా సైడ్ ఎడ్జెస్‌ని సమానంగా ఉండేలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సమానంగా ఉండేలా 4 పీసెస్‌గా కట్ చేసుకోవాలి. అంతే అండి, ఎగ్ పఫ్ షీట్స్ రెడీ అయిపోయాయి. ఆ తర్వాత బాయిల్ చేసిన ఎగ్స్‌ని ఇలా సమానంగా 2 పీసెస్‌గా కట్ చేసుకోవాలి. కట్ చేసిన ఈ ఎగ్స్ పైన కొద్దిగా కారం, ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒక ఎగ్ పఫ్ షీట్ తీసుకొని ఒకసారి రోల్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన ఉల్లిపాయ మిశ్రమాన్ని ఇలా మధ్యలో కొద్దిగా వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టిన ఎగ్ పీస్‌ని దీనిపైన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ ఎగ్ పఫ్ షీట్‌లో నుంచి ఒక పొరను ఈ విధంగా ఎగ్గును ఆనియన్ కర్రీ కవర్ అయ్యేలా మొత్తం క్లోజ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా క్లోజ్ చేసుకున్నాక ఆ తర్వాత మిగిలిన ఎగ్ పఫ్ షీట్‌ని కూడా ఈ విధంగా ఎగ్ పఫ్ షేప్ వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగానే మిగిలినవి కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టిన ఎగ్ పఫ్‌లని ఇందులోకి వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ ఎగ్ పఫ్‌లని కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్‌లోకి చేంజ్ అయ్యాక వీటిని ఆయిల్‌లో నుంచి బయటికి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్‌లోకి పక్కకు తీసుకోవాలి. ఇలాగే మిగిలిన ఎగ్ పఫ్‌లను కూడా కాల్చుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్‌గా అండ్ చాలా టేస్టీగా ఉండే ఎగ్ పఫ్‌లు రెడీ అయిపోయాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌తో షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.